నమస్తే K24 న్యూస్. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు KDCCB చైర్మన్ కొండూరు రవీందర్రావుతో కలిసి మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ అధికారంలో ఉంటే ఏది చేసినా వారికి అనుకూలంగా ఉంటుందని కాంగ్రెస్ నాయకులు అనుకుంటున్నారని, గతంలో జరిగిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తారా లేదా అటకెక్కిస్తారా, 6 గ్యారంటీలు 420 హామీలు ఎంత డబ్బు అవుతుందో చెప్పగలుగుతారా అని ప్రశ్నించారు. అవగాహన లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీలు ఇవ్వడం జరిగిందని ధ్వజమెత్తారు. మా KDCC బ్యాంక్ చైర్మన్ గారు, చాలా సీనియర్ మోస్ట్ లీడర్ గారు వారు విచ్చేయడం జరిగినది. టౌన్ అధ్యక్షులు హరిశంకర్ గారు ఉన్నారు, మా పార్టీ అధ్యక్షులు శేఖర్ గారు, మా ప్రతినిధి గారు అధికార ప్రతినిధి యాదగిరి గారు, మా స్థానిక ఎంపీటీస్ 1, 2, మా యూత్ అధ్యక్షులు, ఇంకా వార్డు మెంబర్స్, సీనియర్ లీడర్ అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాం. గతంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ కొనసాగిస్తారా లేదా అనే ప్రశ్నకు నాకైతే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి అయిన నాయకుడు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎన్నికల తర్వాత ఎప్పుడు ఎక్కడ అడిగాం. మీరు ఖచ్చితంగా ప్రజల ముందుకు వచ్చి ఇప్పటి వరకు పేదలకు జరుగుతున్న కార్యక్రమాలు మీరు కొనసాగిస్తారా లేదా, ఈ 5-6 గ్యారెంటీలతో పాటు 420 హామీలకు ఎంత డబ్బు అవుతుందో మీరు తేల్చి చెప్పగలుగుతారా? మూసి సుందరీకరణ, ఓకే ఫైన్, సరే గతంలో ఎక్కడ మొదలుపెట్టారు, ఎప్పుడు మొదలుపెట్టారు, ఏమి ఇచ్చారు అది తర్వాత మాట్లాడతాం. మీరు చెప్పినట్టుగా 1,55,000 కోట్లు కదా 6 సంవత్సరాలు, అది అఫీషియల్గా బ్లాంకెట్లో పెట్టారు, అది వివాదం చేశారు. మేము అట్లా అనలేదన్నారు, ఇట్లా అనలేదన్నారు, మీడియాలో కూడా రకరకాలు వచ్చాయి. కాదని రేవంత్ రెడ్డి స్వయంగా ప్రభుత్వ డాక్యుమెంట్ ప్రకటించిన దాంట్లో ఉంది అనేది నేను తెలుసుకున్న మాట చెప్తాను. నేను వివాదంలో పోతాను. అంటే 1,55,000 కోట్లు 6 ఏళ్లలో అంటే ఎంత అవుతుంది? సంవత్సరానికి ఖర్చు పెడితే 6 2